రండి కదలి రండి, రండి కలసి రండి, కదలి రండి ఊరంతా కలసి రండి, మీరంతా కదలి రండి ఊరంతా కలసి రండి, మీరంతా రండి కదలి రండి, రండి కలసి రండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, చలో పిఠాపురం. బిందువుగా ప్రారంభమై సింధువుగా మారి మాట చెప్పి మరీ అక్కర మార్కులను అధపాతాళానికి తొక్కి ప్రజాప్రభుత్వ ఏర్పాటులో జనసేనానిగా విలక్షణమైన పాత్ర పోషించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ నెల 14వ తేదీ శుక్రవారం పిఠాపురంలో తలపెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మనవి చేస్తూ మీ కంది రవిశంకర్, జనసేన పార్టీ నాయకులు, ప్రకాశం జిల్లా. జనసేనానితో అడుగు వేద్దాం మనమికా. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆనాడు పాత్రో గారు మొదలు పెట్టారు అధ్యక్ష. కంబైన్డ్ స్టేట్ లో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీయే అత్యంత ప్రాధాన్యమైనటువంటి యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ పూర్తిగా చిన్నాభిన్నమై ఒక రాజకీయ క్రీడకు అది వేదిక అయ్యేటువంటి విధంగా కార్యక్రమాలు జరగటం చాలా విచారించదగినటువంటి విషయం. పరిశోధన ప్రక్రియలో గానీ, సైన్సెస్ హ్యుమానిటీస్ లో గానీ ఆంధ్ర యూనివర్సిటీకి చాలా గొప్ప పేరు ఉండేది అధ్యక్ష. కానీ అది పూర్తిగా అది చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఆ రకంగా దాని పరిస్థితి మారింది కాబట్టి అది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పరిశోధన అంశాల్లో, అదే విధంగా విదేశీ యూనివర్సిటీలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ మంచి వాతావరణం తీసుకొచ్చి, ఒకప్పుడేమో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీని ఐఐటి స్టేటస్ ఇచ్చి చేయాలనే ఆలోచనతో గతంలో జరిగింది అధ్యక్ష 2004 ఆ టైంలో. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం జరగలేదు. దయచేసి ఇటువంటి ప్రక్షాళన చేసే కార్యక్రమం హైయర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రఖ్యాతలు ఏవైతే ఉందో, పూర్తి ఘన కీర్తి ఏవైతే ఉందో, పూర్వ చరిత్రని పునరావృతం చేసి ఆ విద్యా ప్రమాణాలు పెంచి లోకేష్ గారి మంత్రివర్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ ప్రక్రియ కొనసాగించాల్సిందిగా, ప్రక్షాళన కార్యక్రమం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్ తో కూడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష, మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ, కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ as principals against the rules of the యూనివర్సిటీ. ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్, వయలేషన్స్ అగేన్స్ట్ ద నార్మ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి. అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను.